ముందు మునగాకు వేయించుకుంటున్నాను. తర్వాత కొంచెంగా మినపప్పు దోరగా వేయించుకోవాలి. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం చింతపండు రెబ్బలు 2 వేసి మళ్ళీ మిక్సీకి తిప్పుతున్నాను. ఇదిగోండి రెడీ అయింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ముందుగా ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత లాస్ట్లో వేయించి పెట్టుకున్న మునగాకు కూడా కలుపుకొని ఇంకోసారి వేసుకోవాలి. అట్లకి ఉప్పు, చిన్నులపాయి, అలాగే టేస్ట్ కోసమని చెప్పి కొద్దిగా చింతపండు, ఈ 3 కలిపి మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.